మనం వచ్చి నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ వచ్చి ఇస్లో ఎండ్స్ విత్ టైటిల్ ఈ ఫంక్షన్ అయితే మనం అయితే చూస్ చేస్తాము. ఇప్పుడు వచ్చి ఇది చెకింగ్ పర్పస్ మాత్రమే ఇదైతే యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ అవుతుందిగా మీకైతే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర వచ్చి ఒక డేటా వేరియబుల్ నేమ్ అయితే డేటా 6 అనేసి ఒక నేమ్ అయితే తీసుకున్నాను. మీరు ఇచ్చేటప్పుడు వేరియబుల్ నేమ్ అయితే తీసుకోబోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ అని అయితే తీసుకున్నాను. పైథాన్ అనేసి ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నాను. స్ట్రింగ్ తీసుకొని దీనికొచ్చి నేనొచ్చి వేరియబుల్ నేమ్ ఏమి ఇస్తాము డేటా 6 మన ఇష్టం ఏదన్నా ఇచ్చని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చి డేటా 6 అని అయితే ఇచ్చాను. ఇప్పుడు వచ్చి పైథాన్ లోపల ఉండేటువంటి స్మాల్ లెటర్స్ అని చెక్ చేసి ట్రూ ఆ ఫాల్స్ అయితే నాకైతే ఆన్సర్గా ఇవ్వని అయితే చెప్తాను. ఇప్పుడు పైథాన్ అనేది అన్ని స్మాల్ లెటర్స్ ఇది మనకు తెలుస్తుంది. ఇప్పుడు కండిషన్ ఏమో యూస్ చేస్తే మనకి ఏమొస్తుంది ట్రూ అని అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాము డేటా 6 అని అయితే వేరియబుల్ నేమ్ రాసుకొని డాట్ రాసుకొని ఈ స్లోయర్ డిస్ట్రాయర్ అని అయితే రాసుకున్నాను. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంతకు ముందంతా మనం బయట అయితే ప్రింట్ చేసాము. ఇప్పుడు వచ్చి ఇది లోపల అయితే ప్రింట్ చేస్తాము. ఓకేనా. ఇప్పుడు నేను లోపల ఎలా ప్రింట్ చేయాలో కూడా చూపిస్తాను. ప్రింట్ అని అయితే ఇచ్చి ఓపెన్ బ్రాకెట్స్ లాస్ట్లో క్లోజింగ్ బ్రాకెట్స్ అయితే ఏంటి మీరు ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇవ్వకపోయారు అనుకోండి మీకు ఎర్రర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి డేటా సిక్స్లో పైథాన్ అని అయితే ఉంది. అది లోయర్ అంటే స్మాల్ లెటర్స్లో ఉందా అని అయితే చెక్ చేయమని అయితే చెప్తున్నాను. అది ఇప్పుడు స్మాల్ లెటర్స్ అయితే మనకైతే ట్రూ అని అయితే వస్తుంది. సో చూడండి గైస్ మనకి ఇక్కడ ట్రూ అని అయితే వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఫంక్షన్ ఏంది, నెక్స్ట్ ఏముంది ఎండ్స్ విత్ అంటే ఏందో కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు వచ్చి నేను ఒక డేటా వేరియబుల్ నేమ్ అయితే తీసుకుంటాను. అందుకన్నా ముందు మనం ఏం చేస్తాం ఇక్కడ, సరే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర యాపిల్ ఉందనుకోండి. ఏబిపిఎల్ యాపిల్ ఉంది. ఓకే. దీన్ని వచ్చి ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకున్నాను నేను. ఏ నేమ్ ఇచ్చుకుంటాను డేటా 7. లాస్ట్ లెటర్ ఇప్పుడు యాపిల్లో లాస్ట్ లెటర్ ఏంటి ఈ అని అయితే ఉంది. ఇప్పుడు ఎన్స్ విత్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ అని అయితే పెట్టి అయితే నేను చెక్ చేశాను అనుకోండి కండిషన్ కరెక్ట్ అయితే నాకు ట్రూ అని అయితే వస్తుంది. ఫాల్స్ అయితే వస్తుంది. ఎండింగ్ లెటర్ ఏముంటుందో దాన్ని చెక్ చేసేదానికి ఎన్స్ విత్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాను. అది ఎలా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు డేటా 7 అయితే నేను తీసుకున్న వేరియబుల్ నేమ్ డాట్ అయితే తీసుకొని ఎన్స్ విత్ స్పెల్లింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటేనే మనకైతే ఆన్సర్ అయితే ఉంటుంది. హెన్స్ విత్ స్పెల్లింగ్ చూడండి మనకు కొడతానే వచ్చిందనమాట సజెషన్లో. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాము యాపిల్లో ఈ లెటర్ కాబట్టి లాస్ట్లో ఇక్కడ నేను స్ట్రింగ్లో వండుకొని ఈ లెటర్ అయితే ఇస్తాను. ఈ ఇచ్చి దీన్ని అయితే నేనైతే ప్రింట్ అయితే చేస్తాను. అంటే ఎండింగ్ లెటర్ అయితే మనం ఇచ్చి చెక్ చేస్తా ఉంటాం. ఇప్పుడు యాపిల్ ప్లస్ ఈ ఉంది కాబట్టి మనకి ఈ కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ చెక్ చేస్తాయి. ఈ ట్రూ కాబట్టి ఇక్కడ ట్రూ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ట్రూ వస్తుంది. అదే నేను యాపిల్లో ఈ ఉంది కదా నేను ఎండింగ్ లెటర్ వచ్చి పి అని పెడతాను చూడండి ఫాల్స్ అనేది వస్తుంది. ఎందుకు ఫాల్స్ వస్తుంది అంటే యాపిల్లో ఎండింగ్ లెటర్ వచ్చి ఈ కదా ఉండేది పి కాదు కదా. అందుకే ఇప్పుడు మనం అయితే చెక్ చేస్తే మనకు ఫాల్స్ అనేది వస్తుంది. ఓకేనా. నువ్వు లాస్ట్ లెటర్ కరెక్ట్గా ఇచ్చేంత వరకు ఇది ఫాల్స్లోనే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే ఇస్తాను. ఏ ఇచ్చినా కానీ మనకైతే ఎండింగ్ లెటర్ ఏ కాదు కాబట్టి మనకి ఫాల్స్ అని అయితే వచ్చింది. నువ్వు ఎప్పుడు ట్రూ లెటర్ ఇస్తావు అప్పుడే కండిషన్ అయితే సాటిస్ఫాక్షన్ అయ్యి మనకి ట్రూ లెటర్ అయితే ఇస్తుంది. ఇక్కడ మనం ఈ ఇస్తాము ఇప్పుడైతే కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎన్స్ విత్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకైతే ట్రూ అయితే వచ్చింది. ఓకేనా, ఫైన్. ఇక్కడితో మనకి ఇస్లోయర్ అంటే ఏంది ఎన్స్ విత్ అంటే ఏంది అయిపోయింది. ఇప్పుడు ఇస్ టైటిల్ అంటే ఏందో మనం అయితే చూడబోతాం. పైన టైటిల్ ఫంక్షన్ అయితే చూసాము. టైటిల్ ఫంక్షన్ దేనికి ఎవ్రీ ఫస్ట్ లెటర్ మనకైతే క్యాపిటల్ లెటర్ అయితే వస్తుంది. సో అదే అనమాట ఇస్ టైటిల్ కదా. మళ్ళీ స్పెషల్గా ఏం చూడబడలేదా, అదే యూస్ చేస్తే కాదు కాకపోతే అది చెక్ చేస్తుంది కండిషన్ కాబట్టి ఇది మీకు ఒకసారి చూపిస్తాను. డేటా 8 అనే వేరియబుల్ని అయితే తీసుకున్నాను. ఈ స్ట్రింగ్లో మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటే చాలు. ఎందుకంటే టైటిల్ ఎవ్రీ ఫస్ట్ వర్డ్ లెటర్ వచ్చి మనకి క్యాపిటల్ లెటర్స్లో అయితే ఉంటుంది. ఇప్పుడు వెల్కమ్ పైథాన్. ఇక్కడ చూడండి మనం డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ యూస్ చేసాం, పి క్యాపిటల్ లెటర్ అయితే యూస్ చేసాం. ఇప్పుడు డేటా 8 వేరియబుల్ నేమ్ అయితే తీసుకొని డాట్ ఈస్ టైటిల్ ఫంక్షన్ అయితే రాశాను. ఇప్పుడైతే దీన్ని అయితే నేనైతే ప్రింట్ అయితే చేస్తాను. ప్రింట్ నేను లోపలే చేస్తున్నాను గైస్. ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. ఇది కూడా మీరు ప్రాక్టీస్ అవ్వండి. లోపల ప్రింట్ చేసేది ఎలాగా బయట ప్రింట్ చేసేది ఎలాగా అనేసి. ఇప్పుడు వెల్కమ్ పైథాన్లో క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ ఉంది క్యాపిటల్ లెటర్ పి ఉంది కాబట్టి కండిషన్ చెక్ చేసి ట్రూ అని అయితే వస్తుంది. ఓకేనా, ఇదైతే మనకైతే ట్రూ అని అయితే వచ్చింది.
దీంట్లో వెల్కమ్ వచ్చి క్యాపిటల్ లెటర్ ఇచ్చారు, పైథాన్ వచ్చి స్మాల్ లెటర్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మనకు ఫాల్స్ అనేది వస్తుంది. మీరు టైటిల్ అని యూస్ చేస్తే ఏం చేస్తుందంటే ఎవ్రీ వర్డ్ ఇస్ టైటిల్ కానీ టైటిల్ అని యూస్ చేస్తే మీకు ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ అయితే క్యాపిటల్ లెటర్ ఉన్నది. ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది? మనం వెల్కమ్ లో డబ్ల్యూ వచ్చి క్యాపిటల్ లెటర్ రాసాం, కానీ పైథాన్ లో పి వచ్చి స్మాల్ లెటర్ అయితే రాసాం. పివై, పిఏ రాస్తాం. అది మన ఇష్టం, నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు, కాకపోతే అది చెక్ చేస్తుందంటే ఇస్ టైటిల్. చూడండి ట్రూ అని అయితే వచ్చింది. ఇక్కడతో మీకు ఇస్లాయర్ అంటే ఏంది, ఎన్స్విత్ అంటే ఏంది, ఇస్ టైటిల్ అంటే ఏందో కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనం చూడబోయేది వచ్చి ఇస్ ఆల్ఫా అని అయితే చూస్తాము. ఆల్ఫా అంటే ఏందో కూడా మీకు అయితే చూపిస్తాను. లోపల లెటర్స్ అన్ని ఆల్ఫాబెటిక్స్ కాదా అని అయితే కండిషన్ అయితే చెక్ చేసి మనకైతే రిజల్ట్ ట్రూ ఆ ఫాల్స్ అని అయితే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్ట్రింగ్ లో వెల్కమ్ అని అయితే రాసుకుంటాను. వెల్కమ్ రాసుకొని దీన్ని అయితే నేనైతే ప్రింట్ అయితే చేయబోతాను. ప్రింట్ ఎలా చేస్తాను? నేను డేటా 9 అయితే చూసుకుంటాను. డేటా 9 డాట్ డాట్ అయితే తీసుకుని ఈ సాల్ఫా ఫంక్షన్ అయితే నేనైతే యూజ్ చేస్తాను. ఇక్కడే మనకు వస్తుంది సజెషన్ లో. ఈ సాల్ఫా ఫంక్షన్ అయితే యూజ్ చేసి దీనికి ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది, వెల్కమ్ అనేది ఆల్ఫాబెటిక్స్ కాదా అయితే చెక్ చేసి అయితే మనకైతే చూపిమంటున్నాను. దీన్ని మనం ప్రింట్ చేస్తే మనకైతే రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చి నేనైతే ప్రింట్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ వచ్చి మనకు వచ్చి ట్రూ అని అయితే వచ్చింది. ఓకేనా? అంటే ఆల్ఫాబెటిక్స్ అనేసి మనకైతే కరెక్ట్గా అయితే ఇదైతే మనకైతే చెప్పింది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, ఇస్ డిజిట్ అంటే కూడా ఏం లేదు గైస్, సింపుల్ గా చెప్పేస్తాను. డేటా 10 అనే వేరియబుల్ నేమ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇస్ డిజిట్ కాబట్టి ఒక ఫోన్ నెంబర్ అయితే రాసుకుంటాను. 1 2 3 4 5 6 7 8 9 అయితే రాసుకున్నాను. డేటా 10 డాట్ ఇస్ డిజిట్ అని అయితే రాసుకొని ఫంక్షన్ ఓపెన్ చేశాను, క్లోజింగ్ అయితే చేశాను. దీనైతే ప్రింట్ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాను. లోపల వచ్చి ఏం చూస్తా అంటే ఇస్ డిజిట్ అంటే నెంబర్స్ కాదనేసి కండిషన్ అయితే చెక్ చేయమని అయితే చెప్తున్నాను. కండిషన్ అయితే చెక్ చేసి మనకు ట్రూ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇస్ డిజిట్ డేటా 10 డాట్ ఇస్ డిజిట్. ఓకే, ఐఎన్టి ఆబ్జెక్ట్ నో అట్రిబ్యూట్. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మనము స్ట్రింగ్లు అయితే ఇద్దాం. ఇప్పుడైతే మనం అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో గైస్ మనకైతే ట్రూ అయితే వచ్చింది చూడండి. ఎందుకంటే లోపల కండిషన్ అయితే చెక్ చేసి లోపల ఉండేటివన్నీ నెంబర్సే కాబట్టి మనకి ట్రూ వచ్చింది. ఫాల్స్ ఎందుకు వచ్చిందంటే మన ఇప్పుడు మన స్ట్రింగ్ లో మెథడ్స్ అయితే ఇవన్నీ మనం చూడబోతున్నాము. అప్పుడు మనకు మెయిన్ డబుల్ కొటేషన్ ఉంటేనే అది స్ట్రింగ్ గా కన్వర్ట్ అయితే చేసుకుంటుంది. స్ట్రింగ్ అయితే దానికైతే తెలుస్తుంది అనమాట. మీరు డబుల్ కొటేషన్ ఇవ్వకుండా చేసిన దానివల్ల మనకి ఫాల్స్ అని అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 1 2 3 4 గా దానికి ముందు వెల్కమ్ 1 2 3 4 5 అని అయితే రాస్తాను. ఇక్కడ చూడండి నేను వెల్కమ్ అనేసి ఇచ్చాను, 1 2 3 4 5 అయితే ఇచ్చాను. ఇప్పుడు మన కండిషన్ ఏమొస్తుంది చూడండి, ఫాల్స్ అని అయితే వచ్చింది. ఎందుకంటే ఫాల్స్ వచ్చింది, మన ఇస్ డిజిట్ ఉన్నప్పుడు ఓన్లీ డిజిట్స్ నెంబర్సే ఉండాలన్నమాట, ఆల్ఫాబెట్స్ ఉండకూడదు. అందుకనేసి మనకి ఇక్కడ ఫాల్స్ అని అయితే వచ్చింది. ఇప్పుడు నెంబర్స్ ఇచ్చాం కాబట్టి మనకి కండిషన్ చెక్ చేసి ట్రూ అయితే వస్తుంది. చూడండి మనకైతే ట్రూ అయితే వచ్చింది. ఓకేనా? ఫైన్. నేమ్ అయితే నేను ఫస్ట్ అయితే ఇస్తున్నాను, కాకపోతే మీరు అలాగైతే ఇవ్వకండి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వెల్కమ్ పైన ఎలా రాసుకున్నాను ఇందాక అలాగే రాసుకున్నాను, 1 2 3 4 5 6 అని అయితే రాసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డేటా 11 డాట్ ఈస్ ఆల్ నమ్. ఓకే, ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ చేశాను. ప్రింట్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ అయితే చేశాను. సో గైస్ పైకి దీనికి కొంచెం తేడా ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు చెప్తాను. వెల్కమ్ 1 2 3 4 5 6 అని అయితే రాసుకొని ఒక డేటా 11 అయితే స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ఆల్ నమ్ అంటే ఏదర్ ఆల్ఫాబెటిక్ అన్నా ఉండి నెంబర్ అన్నా ఉండి ఏదన్నా కానీ మనకు ట్రూ అయితే వస్తుంది. మనము వెల్కమ్ ఆల్ఫాబెటిక్స్ ఇచ్చాం, 1 2 3 4 5 6 అయితే ఇచ్చాం, అంటే నెంబర్ ఇచ్చాం, ఆల్ఫాబెట్స్ ఇచ్చాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, రిజల్ట్ అయితే మీకు చూపిస్తాను రన్ చేసి. ఇక్కడ చూడండి మనకి ట్రూ అని అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెల్కమ్ అయితే ఎత్తేస్తాను.
వెల్కమ్ ఎత్తేసి ఇక్కడ ఓన్లీ నెంబర్సే ఉంది. అక్కడ నేనేం చెప్పాను ఆల్ నమ్ అంటే నెంబర్స్ అన్నా ఉండొచ్చు, ఆల్ఫాబెటిక్స్ అన్నా ఉండొచ్చు. ఏదున్నా మనకి కండిషన్ ట్రూ అని అయితే వస్తుంది. ఇప్పుడు నెంబర్స్ ఉంది కాబట్టి కండిషన్ ట్రూనే వచ్చింది. చూడండి ట్రూనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నెంబర్స్ ఎత్తేసి వెల్కమ్ అంటే ఆల్ఫాబెట్స్ అయితే రాస్తాను. మన ఇష్టం ఏమన్నా రాయొచ్చు. సరే నేను ఏ బి బి సి అని అయితే రాశాను. ఇక్కడ చూడండి నేను ట్రూ కండిషన్ చెక్ చేస్తే ట్రూనే వస్తుంది. ఓకేనా. ఆల్ నమ్ అని యూస్ చేసినప్పుడు ఆల్ఫాబెట్స్ ఉన్నా ట్రూ వస్తుంది, నెంబర్స్ ఉన్నా ట్రూ వస్తుంది. ఒకవేళ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రెండు కలిసి ఉన్నా ట్రూవే వస్తుంది. ఓకేనా. ఇక్కడికైతే మీకు ఈస్ ఆల్ నమ్ అయితే అర్థమైపోయింది. ఇప్పుడు లాస్ట్ వన్ ఏముంది, డేటా 12 అనే వేరియబుల్ అయితే తీసుకున్నాను. ఈ స్పేస్ అయితే ఉంది. ఈ స్పేస్ అంటే మనం ఇచ్చిన లెటర్స్ కి స్పేస్ ఉందా లేదా అయితే చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ పైథాన్. ఇక్కడ చూడండి నేను స్పేస్ అయితే తీసుకున్నాను అంట. స్పేస్ ఉంటే ఏం జరుగుతుంది, కండిషన్ ఫాల్స్ వస్తుంది. ఇది కూడా కండిషన్ ఫాల్స్ అయితే వస్తుంది. డేటా 12 డాట్ ఇస్ స్పేస్ అని అయితే ఇచ్చాను. ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ అయితే తీసుకుంటున్నాను. ప్రింట్ తీసుకొని ఇదైతే కండిషన్ అయితే చెక్ చేస్తున్నాం. లోపల ఉన్న కండిషన్ చూస్తే మనకి ఏం తెలుస్తుంది, వెల్కమ్ పైథాన్ అనేది మనం స్పేస్ ఇచ్చాం. అప్పుడు ఈ కండిషన్ మనకి ఫాల్స్ అనేది వస్తుంది. చూడండి మనకి ఫాల్స్ అనేది వస్తుంది. అయితే ఏమేమి చూసాము ఒకసారి అయితే మనం సింపుల్ గా అయితే చెప్పేద్దాము. స్ట్రింగ్ అనేసి స్ట్రింగ్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో మనం అయితే చూసాము. క్యాపిటలైజ్ ఫంక్షన్ నుంచి స్పేస్ వరకు అయితే చూసాము. ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాము. అంటే కౌంట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాము. నేనైతే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్ అయితే నేను కౌంట్ ఫంక్షన్ అయితే యూజ్ చేసి అయితే కోడ్ అయితే రాస్తాను. మీరు కౌంట్ ప్లేస్ లో నెక్స్ట్ వేరే కోడ్ అయితే యూజ్ చేయండి. క్యాపిటలైజ్ ఏదో ఒకటి మీకు పైన చాలా ఫంక్షన్స్ అయితే చూపించాను కదా. ఆ ఫంక్షన్స్ ఏదో ఒక కండిషన్ అయితే చెక్ చేసుకొని అయితే మీరైతే రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చి ఏం చేస్తానంటే లైక్ మనం అయితే ఇప్పుడు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. యాపిల్ అనేసి అయితే నేనైతే ఒక ఫ్రూట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నేను వచ్చి ఆరెంజ్ అని అయితే తీసుకుంటున్నాను. ఆరెంజ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మ్యాంగో అని అయితే తీసుకుంటున్నాను. మ్యాంగో అయితే తీసుకొని దీన్ని వచ్చి నేను వచ్చి ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుంటే మీన్స్ ఎనీథింగ్ ఇస్ ఫైన్, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని వచ్చి నేను కౌంట్ అయితే కనుక్కుంటున్నాను. కౌంట్ వచ్చి మీకు తెలుసు కదా కౌంట్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తామో నేను ఇంతకు ముందు క్లాస్లో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఫ్రూట్స్ 2 అనే వేరియబుల్ నేమ్ అయితే తీసుకొని డాట్ డాట్ వచ్చి కంపల్సరీ అనమాట. అది కానీ మీరు యూజ్ చేయకపోతే ఎర్రర్ అయితే వస్తుంది. నేను ఫ్రూట్స్ డాట్ కౌంట్ అని అయితే ఇచ్చి ఈ కౌంట్ ఫంక్షన్ లోపల నేను ఏం యూజ్ చేస్తానంటే యాపిల్ అయితే యూజ్ చేస్తాను. మనం చెప్పాలి దేనికి కౌంట్ ఎంత ఇస్తున్నామో అదైతే మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఆరెంజ్ కౌంట్ అడుగుతున్నావా, మ్యాంగో కౌంట్ అడుగుతున్నావా, నువ్వు దేనికి కౌంట్ అడుగుతున్నావో దాని లోపల మెన్షన్ చేస్తే మనకైతే రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే నేను ఏం చేశాను, ఫ్రూట్స్ డాట్ కౌంట్ యాపిల్ అని అయితే ఇచ్చాను. దీని అయితే మనం అయితే చూద్దాం రిజల్ట్. సారీ గైస్ ఇక్కడ మనం అయితే ప్రింట్ అయితే చేయలేదు. ప్రింట్ చేసి అయితే రిజల్ట్ అయితే చూద్దాము. ఎండ్ ఆఫ్ ది డే ప్రాక్టీస్ ఇస్ కంపల్సరీ. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే రాదనమాట. కోడింగ్ ఇష్టపడి అయితే ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు అయితే ఈజీగా అయితే ఉంటుంది. సో ఇది చూడండి మనకైతే రిజల్ట్ వచ్చి 1 అయితే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ లోపల మనం వేరియబుల్ లోపల ఏమి ఇచ్చాము, యాపిల్ ఆరెంజ్ మ్యాంగో అయితే ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు యాపిల్ ఆరెంజ్ మ్యాంగో ఉంది కదా, దీని దగ్గర నేను ఇంకొక యాపిల్ అయితే తీసుకుంటాను. ఇక్కడ పైన చూడండి ఇప్పుడు నేను 2 యాపిల్స్ అయితే తీసుకున్నాను. మనం ఇచ్చిన కోడ్ ప్రకారం ఏంది కౌంట్ లోపల ఎన్ని ఉందో కౌంట్ చేసి మనకైతే రిజల్ట్ అయితే చూపాలి. ఇప్పుడు 2 కాబట్టి 2 అయితే వస్తుంది. ఓకేనా ఫైన్. ఇక్కడ వచ్చి మనకి 2 అయితే వచ్చింది.